ఓకే హాయ్ ఫ్రెండ్స్, మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 63 ఎపిసోడ్ రివ్యూ అనమాట. మనకి అంటే సాటర్డే రోజుది. ఇక్కడ ఏంటంటే మన ప్రోమోని చూస్తే అయితే చకచకగా అగుపించేశారు. అక్కడ ఎవరు వెళ్ళిపోతారు ఏంటి, ఒక పర్సన్ అయితే ఒక కపుల్ని అయితే మనం తొందరగా గెస్ చేస్తాము. తర్వాత నెక్స్ట్ డే మరి ఉన్నటువంటి ఆ ఇద్దరు కపుల్స్ నుంచి ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఫైనలిస్ట్లో ఉంటారు, ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది అయితే మనం ఇప్పుడు ఎపిసోడ్ వీళ్ళు తెలిసేసుకుందామండి. సో మనకి షిమ్కి ఎంట్రీ ఇచ్చేస్తారు, జడ్జెస్ కూడా వచ్చేస్తారు. ఇంకా వాసంతి ఆ కళ్యాణ్ కూడా ఉంది కదా, సో దాని గురించి కొంచెం కోటింగ్ అనే అంతే ఇస్తారు. తర్వాత వచ్చేసి నూకర అంచుని లిమిట్గా మాట్లాడాలన్నట్టుగా వార్న్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఏమంటారు, మన రెడ్ శాండ్ వేయడం అనే అంతే ఉంటుంది. సో బాండ్ కోసం కాదు, బాండ్ క్రెడిట్ కోసమే ఎవరు అనుకుంటున్నారు హౌస్ లోపల, జెన్యూన్గా హౌస్ లోపల కరెక్ట్గా ఎవరున్నారు, ఆట కోసమే ఎవరైనా వచ్చింది ఆట కోసమే. సో గెలవాలని ఎవరికైనా ఉంటుంది, విన్నింగ్ ప్రైజ్ తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ప్లస్ మంచి పేరు వస్తే మనకి లైఫ్లో సెట్ అంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అన్నట్టుగా ఫీలింగ్ అనే అంతే ఉంటుంది. అక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక రాజుని పిలుస్తారు. సో ఫస్ట్ నటరాజ్ అండ్ నీతు మాస్టర్ని పిలుస్తారు. సో వాళ్ళు వచ్చేసి వసంత కళ్యాణ్కి రెడ్ శాండ్ పోసేస్తారు. సో ఇట్లా క్లాస్ లాగా అంతా అందులో పోసేస్తారు. అక్కడ ఏంటన్నా అంటే కొంచెంసేపు అయ్యాక వాళ్ళ డిస్కషన్ అనేది అంతా అయిపోయాక వర్షం పడింది. ఈ టాస్కులు ఇవన్నీ హౌస్ లోపలనే చేసేసారు. సో వాసంతి కళ్యాణ్కి ఏంటంటే వాసంతి ఎంత నచ్చ చెప్పాలని చూపినా కానీ తను మెచ్యూర్గా ఆలోచిస్తుంది, కానీ కళ్యాణ్ ఆలోచించట్లేదు. ఆ విధంగా ఉంటే సో లైఫ్లో చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్తారు. వాళ్ళనే కాదు ఇంకా వచ్చే వాళ్ళు కూడా. సో నుగరాజు జాను భానుని ఏంటి అని అంటే మేము జిమ్లకి పంపిలాగా చేసినప్పుడు మీరు లోపలికి వెళ్ళాక ఏమంటారు అని అంటే ఎక్కువగా బాండ్ క్రెడిట్స్ గురించే మాట్లాడారు అన్నమాట. సో ఎక్కడో దానికోసమే వచ్చినట్టుగా అనిపించింది, ఏదో మా ముందట కపుల్స్ లాగా ఉన్నట్టుగా మంచిగా ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది అంటారు. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు సోనియా వాళ్ళు కూడా జాను భాను గురించే చెప్తారు. నెక్స్ట్ శాండ్రా మహేష్ కళ్యాణ్ వాసంతి వాళ్ళ గురించే చెప్తారు. సో ఈ విధంగా చెప్పేస్తూ ఉంటారు. శాండ్రా మహేష్ ఓకే ఇంకా జడ్జెస్ ఇచ్చే పాయింట్స్ చెప్పమని చెప్తారు. ఇక్కడ ఏంటన్నా అంటే 6th వీక్ నుండి 9th వీక్ వరకు ఉన్న క్యారీ ఫార్వర్డ్ అయ్యే పాయింట్స్ ఉంటాయి కదా, బాండ్ క్రెడిట్స్. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత టోటల్గా కూడా ఎవరు హై పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఎట్లున్నారు అనేది కూడా మనకి అనౌన్స్ చేసేస్తారనమాట. ఇక్కడ ఈ వీక్ అయితే వచ్చేసి శాండ్రా మహేష్కి జడ్జెస్ 40 ఇస్తారు, వాళ్ళకి టోటల్ వచ్చేసి 125, జాను భాను 116 అంటే జడ్జెస్ ఇచ్చిన వాటితోటి కలిపి. నటరాజ్ అండ్ నీతు మాస్టర్ 89, నుకరాంచు 125, వాసంతి కళ్యాణ్ 86, సిద్ధు సోనియా 53, అమీరా అండ్ అభిమానిక 102. సో ఫస్ట్ వచ్చేసి అక్కడ జాను భాను వాళ్ళు నిల్చుంటారు, సెకండ్ అమీరా అండ్ అభిమానిక వాళ్ళు నిల్చుంటారు, థర్డ్ నటరాజ్ మాస్టర్ వాళ్ళు, 4th వాసంతి కళ్యాణ్, 5th నూకరాంచ్, 6th శాండ్రా మహేష్, 7th సిద్ధు సోనియా నిల్చుంటారు. కాకపోతే వాళ్ళందరూ అక్కడ సర్కిల్ ఆఫ్ లవ్లో స్కేల్ మీద నిల్చున్నాక ఎవరి పొజిషన్ పైన అన్నట్టు నిల్చున్నాక మనకి చెప్తారన్నమాట. 6th వీక్ నుండి 9th వీక్ వరకు ఇవి మార్క్స్ ఈ బాండ్ క్రెడిట్స్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయని చెప్పాం కదా. సో టోటల్గా వచ్చేసి 6th వీక్ నుండి ఈ రోజు వరకు వచ్చేసి ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు అని అంటే వాసంతి కళ్యాణ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఫస్ట్ విన్నర్స్ అయిపోయారు. అంటే టాప్ 5లో ఉండారా లేదు అని అంటే టాప్ 5లో వారు ఏ పొజిషన్లో ఉంటారో తెలియదు. బట్ ఈ బాండ్ క్రెడిట్స్ మటుకు మాత్రం వాళ్ళు ఫస్ట్ ఉన్నారు. సెకండ్ వచ్చేసి అంటే అమ్మ మన మాస్టర్ గారు అండి ఎలా వచ్చిందా అనిపించింది నాకైతే. ఎక్కడో ఏదో దెబ్బ కొట్టిందా అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే చాలా మటుకు మాస్టర్ బిహేవియర్కి సంబంధించి చాలా తక్కువ ఇచ్చుకుంటూ వచ్చారు. బట్ ఏమో. థర్డ్ వచ్చేసి జాను భాను, 4th వచ్చేసి నూకరాజ్ వాళ్ళు వచ్చారు, 5th వచ్చేసి శాండ్రా మహేష్ వాళ్ళు వచ్చారు. ఎక్కడ దెబ్బ కొట్టింది, సిద్ధు సోనియాకి తక్కువగా వచ్చేసాయి అన్నమాట వీళ్ళందరికంటే. ఎందుకంటే శాండ్రా మహేష్ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి వచ్చారు, సిద్ధు సోనియా స్టార్టింగ్ నుండే ఉన్నారు. కాకపోతే వాళ్ళు వచ్చేసి 7th పొజిషన్ 6th పొజిషన్లో అట్లుంటారు. సో అమీర్ అండ్ అభిమానిక అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి వాళ్ళకి కొంచెం ఫస్ట్ 2 వీక్స్ అనే దాకా కూడా వాళ్ళకి గేమ్ అర్థం కావడానికి టైం పట్టింది. సో అక్కడ వచ్చేసి ఏ విధంగా ఉండాలి, కెమెరాల ముందు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా యాక్టింగ్ చేయాలనేది వాళ్ళకి తెలియలేదు. అక్కడ వాళ్ళకి అంటే ఆడిన మట్టుకైతే ఫస్ట్ వచ్చారు వాళ్ళు.
సో చాలా బాగా ఆడారు. ఇక్కడ వచ్చేసి బాటమ్ 3లో చూస్తే అయితే శాండ్రో మహేష్, సిద్ధు సోనియా, ఆమిర్ అండ్ అభిమానిక ఉంటారు. ఇంకా మనకి శాండ్రో మహేష్ వచ్చేసి డైరెక్ట్ టికెట్ టు ఫినాలే ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి సో వాళ్ళని తీసుకోరు. వాళ్ళ తర్వాత ఎవరున్నారు అంటే నుకరాజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ ముగ్గురికి మధ్యలో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అని చెప్పేసి, బట్ నూకరాజు ఆసియా వాళ్ళు వచ్చేసి మనకి సండే రోజు చూపిస్తారు. ఈ రోజు మట్టుగా అయితే సాటర్డే రోజు అయితే అమీరా అండ్ అభిమానిక, సిద్ధు సోనియా ఇద్దరు ఉంటారన్నమాట. ఇద్దరిలోంచి ఎవరు గేమ్ ఆడాలి, ఎవరు ఆడకూడదు అని అంటే ఓట్స్ వచ్చేసి సిద్ధు సోనియాకే ఉంటాయి. వాళ్ళు ఉండాలి. ఏ విధంగా అయినా కానీ బాండ్ క్రెడిట్స్ రాకపోయినా కానీ టాప్ 5లో టాప్ 6లో అయితే ఉన్నారు. సో అక్కడ వచ్చేసి అమీర్ అండ్ అది తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు అమీర్ అండ్ అభిమానికని సపోర్ట్ చేయరని వాళ్ళకి స్టార్టింగ్ నుండే కూడా తెలుసు. సో అందుకని చెప్పేసి అంటే ఇంకా వీళ్ళు అంటే ఒకే ఇండస్ట్రీ, కొంచెం బయట పరిచయం, ఇక్కడికి వచ్చాక కొంచెం ఎక్కువ పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా కూడా ఉంటుంది. ఇంకా ఎందుకు సిద్ధు సోనియా కంటే ఎక్కువగా ఆడింది అమీర్ అండ్ అభిమానికనే ఆడారు. మనకు కళ్యాణ్ ఓడిపోయిన గేమ్లో చాలా స్ట్రెంత్ పెట్టారు, చాలా బాగా ఆడారు. గేమ్ ఆడేటప్పుడు చాలా బాగా ఆడతారు, ఎటువంటి గొడవ ఉండదు, డిస్కషన్ ఉండదు, చాలా కూల్గా ఆడతారు. మళ్ళీ అయిపోయాక కూడా డిస్కషన్ అనేది చాలా కూల్గా ఉంటుంది వాళ్ళది. బట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కాకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. చూడాలి ఇంకా రేపటి మట్టుకైతే నూకరాజ్ అండ్ సిద్ధు సోనియా వాళ్ళ మధ్యలో మరి ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు. ఇన్ని రోజుల నుండి నూకరాజ్ని స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఉన్నాడు కదా. సో ఆశ చాలా గేమ్ ఆడుతుంది, ఒక అమ్మాయి అయ్యి ఉండి కూడా. సో నూకరాజ్ కూడా ఆడతాడు, బట్ అమ్మాయిలు ఆడడం అనేది చాలా తక్కువ. అసలు ఆ హార్ట్స్ తీసుకురావడంలో తీసుకొచ్చింది చూడండి. నేను నెట్టుకున్న హార్ట్స్ని స్టిక్ చేసుకున్నాను. అబ్బా ఏమన్నానా, అయినా చాలా బాగా ఆడుతుంది అమ్మాయి అయితే. అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది, అబ్బాయిల కంటే ఎక్కువ ఆడుతుంది. అది బాగా నచ్చుతుంది. చూడాలి ఇంకా మరి ఆట పరంగా చూస్తారా, బిహేవియర్ పరంగా చూస్తారా, ఓవరాల్గా ఎట్లా చూస్తారా ఏంటి అనేది తెలియదు. సో ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.